అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే నియోజకవర్గాల పునర్విభజనతో కూడిన మహిళా కోటా బిల్లు పార్లమెంట్లో గట్టెక్కితే అధ్యక్ష అని పిలవాలనుకునే ఆశావాహులకు పండగే. అసెంబ్లీలో మహిళామణుల వెలుగుల జిలుగులే. తాజా బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 50% పెరిగి 25 నుంచి 38కి చేరుకుంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అదే క్రమంలో అసెంబ్లీ స్థానాలు 50% పెరగనున్నాయి. అంటే కొత్తగా 88 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 263కు చేరుకోనుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలను 225కు పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో పోల్చితే ఇప్పుడు మరిన్ని పెరగనున్నాయి. మొత్తం 263 స్థానాల్లో 33% అంటే 88 సీట్లు మహిళలకే వెళ్లనున్నాయి. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే నియోజకవర్గాల పునర్విభజనతో కూడిన మహిళా కోటా బిల్లు పార్లమెంట్లో గట్టెక్కితే అధ్యక్ష అని పిలవాలనుకునే ఆశావాహులకు పండగే. అసెంబ్లీలో మహిళామణుల వెలుగుల జిలుగులే. తాజా బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 50% పెరిగి 25 నుంచి 38కి చేరుకుంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అదే క్రమంలో అసెంబ్లీ స్థానాలు 50% పెరగనున్నాయి. అంటే కొత్తగా 88 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 263కు చేరుకోనుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలను 225కు పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో పోల్చితే ఇప్పుడు మరిన్ని పెరగనున్నాయి. మొత్తం 263 స్థానాల్లో 33% అంటే 88 సీట్లు మహిళలకే వెళ్లనున్నాయి.